హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంతమంది చీటికి మాటికి కళ్ళు మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కళ్ళ మంట ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఎండాకాలమే అనుకుంటాం, కానీ చినుకులు పడుతున్న కొందరిలో కళ్ళు పొడిబారడం తగ్గదు. నిజానికి దీనికి కాలానికి పెద్దగా సంబంధమే ఉండదు అంటారు నిపుణులు. ఇందుకు కన్నీళ్లు పెద్దగా ఉత్పత్తి కాకపోవడం, అశ్రుపొరకి ఇబ్బంది కలగడం, తేమ త్వరగా ఆవిరవ్వడం, ఇలా కారణాలు చాలానే. దీనివల్ల దురద, మంట, కళ్ళు ఎర్రబడడంతో పాటు మసకబారడం, అతిగా నీళ్లు కారడం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్య మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా ఉంటుందట. హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ, మెనోపాజ్, గర్భ నిరోధక మాత్రలు అతిగా వాడడం, థైరాయిడ్ సమస్యలు వంటివన్నీ ఈ ఇబ్బందిని పెంచేవి. ఇవి చాలవన్నట్లు స్క్రీన్ని అధికంగా చూడడం, ఈ క్రమంలో రెప్పలు కొట్టడం మర్చిపోవడం, ఏసీలో అతిగా గడపడం వంటివి ప్రభావం చూపుతాయి. అంతేకాదు, అందం కోసం కాంటాక్ట్ లెన్స్లను ఎక్కువసేపు వాడినా, ఐ మేకప్ త్వరగా తొలగించకపోయినా పొడిబారడం పెరుగుతుంది. కాబట్టి కళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. ముఖ్యంగా కళ్ళ వ్యాయామాలు చేయాలి. స్క్రీన్ని చూసేటప్పుడు కళ్ళార్పుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి. మేకప్ని ఎక్కువసేపు ఉంచుకోకూడదు. అలాగే పూర్తిగా శుభ్రపరచుకోవాలి. ఇవన్నీ చేస్తున్న సమస్య ఇబ్బంది పెడుతోందంటే వైద్యుల సాయం తీసుకోవాలి. వీడియోలో చెప్పినట్లుగా కళ్ళు మంటగా ఉన్నవారు ఎవరైనా దురద ఉన్నట్లయితే ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. వీడియోలో చెప్పిన వాటినన్నిటినీ మనం పాటించినట్లయితే మన కళ్ళను మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీకెలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి వీడియోలు అయితే వస్తాయి. నా ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. కళ్ళు ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపించినట్లయితే, ఇలా కళ్ళు మంటగా ఉన్నట్లయితే కీరదోస ముక్కల్ని కళ్ళపై పెట్టుకొని పడుకోవడం చాలా మంచిది.